హే గాయ్స్, ఏంటి ప్రసాదం మాకు పెట్టకుండా నువ్వు ఒక్కటి తింటున్నావు అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, మీకు కూడా పెడతాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే నాగుల చవితి. ఈ రోజు నా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయనేది ఒక నమ్మకం. మాకు కూడా చాలానే కోరికలు ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఉదయాన్నే లేచి పువ్వులు ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకుని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సిటీలో మనకి ఎక్కువగా పుట్టలు లేకపోవడం వల్ల అందరూ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. కానీ మన పూర్వీకుల ఆచారం ప్రకారం పుట్టకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. సో ఇంకా మేము కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకి పూజ అయితే చేసుకున్నాము. అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరందరూ ఎలాగో పుట్ట దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి బిజీగా ఉండడం వల్ల మీ అందరి కోసం నేనే దేవుడికి మొక్కుకుంటున్నాను. స్వామి, ప్రతిభ ఫ్రెండ్స్, ప్రతిభ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నా చల్లగా ఉండేలాగా చూడవయ్యా, వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని దేవుడికైతే మొక్కుకొని ప్రసాదాలు అనేది సమర్పించాము. సో నాగుల చవితికి 3 రకాల ప్రసాదాలు చేయడం అనేది ఆనవాయితీ. అలా చేసిన ప్రసాదాలు తీసుకెళ్ళి పుట్టకున్న కోమలి నుండి దేవునికి అనేది సమర్పిస్తారు. ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఉన్న భక్తులందరికీ ప్రసాదాలు అనేది పంచిపెడతారు. సో ఇంకా మీరు కూడా వచ్చి క్యూలో నించుంటే ప్రసాదాలు అనేది ప్రొవైడ్ చేస్తారు గాయస్. సో ఫాస్ట్గా వచ్చేయండి, మళ్ళీ ప్రసాదం అనేది అయిపోతుంది. మీ అందరికీ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ప్రసాదం తీసుకొని తింటున్నాను. సో చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ నాగుల చవితి. బాయ్ బాయ్ గాయస్.